ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రుణమేళా కార్యక్రమానికి నరసరావుపేట పట్టణానికి విచ్చేయనున్న సందర్భంగా ఏఎస్ఎల్ నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఏఎస్ గారు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 17వ తేదీన రుణమేళా కార్యక్రమానికి విచ్చేయనున్న సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఇసపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను, సమావేశం జరగనున్న కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని, విఐపి వాహనాలు, సభకు వచ్చే ప్రజల వాహనాలు పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. 17వ తేదీన జరగనున్న కార్యక్రమానికి సంబంధించి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ గారు పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, పర్యటన నిమిత్తం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల సహాయంతో భద్రతను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జేవి సంతోష్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఎస్డిపిఓ నరసరావుపేట శ్రీ ఎం హనుమంతరావు గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.